ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ లో మనకి సి లాంగ్వేజ్ అలాగే కోడింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే చాలా మంది అడుగుతున్నారండి. ఈ సి లాంగ్వేజ్ లో మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, సో దేనిపై మనకి క్వశ్చన్స్ ఉంటాయో చూద్దాం. సో ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయో ఈ రోజు ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చూపిస్తానండి. సో మీరు చేయాల్సింది ఒకటే, స్కిప్ చేయకుండా చూడండి. సి లాంగ్వేజ్కి సంబంధించి మొత్తం కూడా 30 పైగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఈ రోజు ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మర్చిపోద్దండి, వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్లనే ఈ ఇన్ఫర్మేషన్ కొంతమందికి రీచ్ అయ్యే హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సి లాంగ్వేజ్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, దేనిపై క్వశ్చన్స్ అడుగుతారని. సో ఈ వీడియోలో ఓన్లీ సి లాంగ్వేజ్ కి సంబంధించి బేసిక్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే చూపిస్తాను. సో నెక్స్ట్ వీడియోలో ప్రోగ్రామింగ్ ఎలా రాయాలి ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. సో ఈ రోజు వీడియోలో బేసిక్ అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. అండ్ మర్చిపోద్దు, కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా సి లాంగ్వేజ్ కి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే చూసేద్దాం రండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద సి లాంగ్వేజ్? ఈ సి లాంగ్వేజ్ యొక్క ఫాదర్ మనకు తెలిసిందే, డెన్నిస్ రిచీ అనమాట. సో బాగా గుర్తుపెట్టుకోండి, డెన్నిస్ రిచీ. ఒకవేళ ఏ ఇయర్ లో డెవలప్ చేశారనుకుంటే 1972, ఆ ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి, అడిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, సి లాంగ్వేజ్ డెవలప్డ్ ఎట్. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. మనకి ఫస్ట్ ఆప్షన్ లోనే ఆన్సర్ అయితే ఉందన్నమాట, ఎట్ అండ్ టిఎస్ బెల్ ట్యాబ్ అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి C++, జావా అండ్ పైథాన్ ఆర్ ఎగ్జాంపుల్స్ అడుగుతున్నాడు. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి హై లెవెల్ లాంగ్వేజ్ అనమాట. సో లో లెవెల్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్, కంప్యూటర్ లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక్కడ బాగా మిస్టేక్ చేస్తారు చూడండి. C++, జావా, పైథాన్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హై లెవెల్ లాంగ్వేజ్ అనమాట. ఆన్సర్ బి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, సి ప్రోగ్రామ్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ మిషన్ లాంగ్వేజ్ విత్ ద హెల్ప్ ఆఫ్. సి ప్రోగ్రామ్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ మిషన్ లాంగ్వేజ్ కి ఏమి హెల్ప్ అవుతుంది? అండ్ ఎడిటర్ కాదు, ఏ కంపైలర్. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సి వాజ్ ప్రైమర్లీ డెవలప్డ్ యాజ్. ఇక్కడ ఆప్షన్స్ చూడండి, డేటా ప్రాసెసింగ్, జనరల్ పర్పస్, సిస్టమ్ ప్రోగ్రామింగ్, నన్ ఆఫ్ దిస్. సో సి లాంగ్వేజ్ వర్ ప్రైమర్లీ డెవలప్డ్ యాజ్ సిస్టమ్ ప్రోగ్రామింగ్. సో సిస్టమ్ ప్రోగ్రామ్ ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ద కామెంట్స్ ఆర్ సి లాంగ్వేజ్? ఇక్కడ మనకు ఆప్షన్స్ 1, 2, 3, 4. సో మనకి మొత్తం హౌ మెనీ టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఇన్ సి లాంగ్వేజ్. సో సి లాంగ్వేజ్ లో మనకి మొత్తం కూడా 2 కామెంట్స్ ఉంటాయి. అవి ఏమిటంటే, ఒకటి సింగిల్ లైన్ కామెంట్, అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి మల్టీ లైన్ కామెంట్. అలా మొత్తం కూడా 2. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆపరేటర్? సో ఇక్కడ మనకి కొన్ని ఆపరేటర్ సిస్టమ్స్ ఇచ్చాడు. సో ఇందులో ఆపరేటింగ్ నాట్ ఆపరేటర్ అంట. సో ఇది మనకి ఆపరేటింగే, ఇది ఆపరేటింగే, సైజ్ ఆఫ్ ఆపరేటింగ్ ఇది కూడా ఆపరేటింగే. సో మనకి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఇచ్చిన 3 ఆప్షన్స్ లో కూడా మొత్తం అన్ని ఆపరేటింగ్. సి లాంగ్వేజ్ లో మనకు అన్ని ఆపరేటింగ్ చేసేయే. సో నన్ ఆఫ్ దీస్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ద డేటా టైప్ ఇన్ సి లాంగ్వేజ్? సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ డేటా టైప్ ఇన్ సి లాంగ్వేజ్? సి లాంగ్వేజ్ లో మొత్తం కూడా మనకి డేటా టైప్స్ 2 ఉంటాయి. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. అవేంటి? ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రైమరీ డేటా టైప్, సెకండ్ వన్ వచ్చేసరికి సెకండరీ డేటా టైప్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇన్ విచ్ డేటా టైప్ ద సైజ్ ఇన్ నాట్ ఫిక్స్డ్. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు, ఇంటూ, ఫ్లోట్, డబుల్, స్ట్రక్ట్. సో మనకు ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్రైమరీ డేటా టైప్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రైమరీ డేటా టైప్? సో ఆప్షన్ ఇంట్. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఇంట్. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి, ఇన్ సి లాంగ్వేజ్ విచ్ ఫంక్షన్ వి యూజ్ టు క్లియర్ ద కన్సోల్? సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు, CLRSCR బ్రాకెట్స్ అనమాట. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ దట్ కెన్ బి పాస్డ్ ఇన్ ఎ సింగిల్ ఫంక్షన్. సో సింగిల్ ఫంక్షన్ లో ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అని అడుగుతున్నాడు. సో 253. ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. సో నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ అసైన్మెంట్స్ ఆపరేటర్ ఇన్ సి లాంగ్వేజ్? సి లాంగ్వేజెస్ లో మనకి మొత్తం కూడా ఎన్ని అసైన్మెంట్స్ ఉంటాయో చూస్తే మనకి 2 అనమాట. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఎవ్రీ ఫంక్షన్ మస్ట్ రిటర్న్ ఏ వాల్యూ. సో ఫంక్షన్ అన్నది మళ్ళీ అదే వాల్యూగా వస్తుందా? సో నో. సో ఎవ్రీ ఫంక్షన్ మస్ట్ రిటర్న్ ఏ వాల్యూ. సో ఆప్షన్ నో ఇస్ కరెక్ట్. సో నెక్స్ట్ చూడండి 15th, రిజల్ట్ ఆఫ్ ద లాజికల్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ సిఈస్. సో రిజల్ట్ ఆఫ్ ద లాజికల్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ సిఈస్. ఇక్కడ ఆప్షన్ ట్రూ, ఫాల్స్, 0 ఆర్ 1, ఆల్ ఆఫ్ దిస్. సో మనకు ఆప్షన్ సి ఇస్ కరెక్ట్, అంటే 0 ఆర్ 1 ఆన్సర్.
సో నెక్స్ట్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ద మైక్రోస్ ఇన్ సి లాంగ్వేజ్. సో మొత్తం ఎన్ని టైప్స్ ఆఫ్ మైక్రోస్ ఉంటాయో చూసుకుంటే మనకి మొత్తం కూడా 2 ఉంటాయి. సో నెక్స్ట్ చూడండి, విచ్ లూప్ ఈస్ ద బెస్ట్ టు పర్ఫార్మ్ ద ఆపరేషన్ దెన్ టెస్ట్ ద కండిషన్స్. సో చూడండి ఆప్షన్ చూడండి, ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్, నో ఎనీ లూప్. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్, అంటే ఆన్సర్ డూ వైల్ లూప్ ఈస్ కరెక్ట్. సో నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద డిఫికల్ట్ వాల్యూ ఆఫ్ స్టాటిక్ వేరియబుల్. సో దీనికి ఆప్షన్ వచ్చేసరికి చూడండి 0, నల్, గార్బేజ్, నన్. అంటే డిఫికల్ట్ వాల్యూ ఆఫ్ స్టాటిక్ వేరియబుల్ అంటే మనకి ఆన్సర్ 0. సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. సో 19th క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ నాట్ రిటర్న్ ఏ వాల్యూ. సో చూడండి ఇక్కడ మనకి ఇంటూ, నల్, చార్, వైడ్ అని ఇచ్చాడు. సో వైడ్ దీనికి ఆన్సర్ అనమాట, అంటే ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. సో నేను చెప్పే ఆన్సర్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో మొత్తం కూడా సి లాంగ్వేజ్ లో 30 క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో క్లియర్ గా అయితే చూపిస్తానండి, స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ 20th క్వశ్చన్, ప్రోటోటైప్ ఆఫ్ ఎ ఫంక్షన్ మీన్స్. ప్రోటోటైప్ అంటే ఏంటి అసలు, ప్రోటోటైప్ ఆఫ్ ఫంక్షన్ అంటే ఏంటి అసలు. సో నేమ్ ఆఫ్ ద ఫంక్షన్, పారామీటర్ ఆఫ్ ఎ ఫంక్షన్, డిక్లరేషన్ ఆఫ్ ద ఫంక్షన్. ఇక్కడ మొత్తం కూడా మనకు వస్తున్నాయి. సో నేమ్ ఆఫ్ ద ఫంక్షన్ అనొచ్చు, డిక్లరేషన్ ఆఫ్ ఫంక్షన్, పారామీటర్ ఆఫ్ ద ఫంక్షన్. సో ఆల్ ఈస్ కరెక్ట్. సో మనకి 3 ఆప్షన్స్ కూడా కరెక్టే కాబట్టి సి ఆల్. సో నెక్స్ట్ ఇంకో 10 క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వాల్యూ స్టోరేజ్ క్లాస్. సో ఎక్స్టర్నల్, డైనమిక్, రిజిస్టర్, ఆటో. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్, అంటే డైనమిక్. ఆన్సర్ ఈస్ డైనమిక్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ బ్రేక్ ఇన్ సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ లో స్టేట్మెంట్ అడుగుతున్నాడు, బ్రేక్ కి స్టేట్మెంట్, జంప్ స్టేట్మెంట్, కండిషనల్ స్టేట్మెంట్. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్, అంటే జంప్ స్టేట్మెంట్. ఆన్సర్ ఈజ్ జంప్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్, కెన్ బి ప్రింట్ నార్మల్ వేరియబుల్ ఇన్సైడ్ స్టాటిక్ ఫంక్షన్, ఎస్ ఆర్ నో. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్, అంటే నో. సో నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోర్ మెమొరీ ఎఫిషియంట్. చూస్తే యూనియన్, స్ట్రక్చర్, ఏ అండ్ బి డిపెండ్స్ ఆన్ సిస్టమ్. సిస్టమ్ మీద డిపెండ్ అవుతుంది. సో ఆప్షన్ యూనియన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆపరేటర్ టు కంపేర్ 2 వేరియబుల్స్. 2 వేరియబుల్స్ లో కరెక్ట్ ఆపరేటర్ ఏదో చూడాలి. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్, అంటే ఈక్వల్ ఈక్వల్ అని ఇలా ఉంటుంది, సింబల్స్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ టైప్ ఆఫ్ లూప్ ఆర్ వైల్ అండ్ ఫర్. సో చూడండి, ఎంట్రీ కంట్రోల్, ఎగ్జిట్ కంట్రోల్, బోత్ ఏ అండ్ బి. సో చూడండి, ఎంట్రీ కంట్రోల్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఎంట్రీ కంట్రోల్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. కెన్ వి ఓవర్లోడ్ ఫంక్షన్ ఇన్ సి లాంగ్వేజ్. చూడండి, కెన్ వి ఓవర్లోడ్ ఫంక్షన్ ఇన్ సి. సో నో అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద ASCII వాల్యూ ఆఫ్ స్పేస్ క్యారెక్టర్స్. 0, 32, 65, 225. సో 32 క్యారెక్టర్స్. సో నెక్స్ట్ చూడండి, ASCII స్టాండర్డ్స్ ఫర్ డాష్. ఇక్కడ మనకి అన్ని కూడా కొంచెం దగ్గరగా ఉంటుంది. దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటో చూడండి. అమెరికన్ సైంటిఫిక్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ కాదు, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. చూడండి, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. సో ASCII ఫుల్ ఫామ్ వచ్చేసరికి అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆల్ కీవర్డ్స్ ఇన్ సి ఆర్ ఇన్. అంటే కీవర్డ్స్ సి లాంగ్వేజ్ లో మొత్తం ఎన్ని కీవర్డ్స్ చూడండి, ఆల్ కీవర్డ్స్ ఇన్ సి ఆర్ ఇన్ డాష్. సో లోయర్ కేస్ లెటర్స్, అప్పర్ కేస్ లెటర్స్, క్యామెల్ కేస్ లెటర్స్, నన్ ఆఫ్ దీస్ లెటర్స్. చూడండి, నన్ ఆఫ్ దిస్ అంటే ఈ 3 ఆప్షన్స్ లో ఏది కాదు. సో లోయర్ కేస్ లెటర్స్ ఇస్ కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి వేరియబుల్ నేమ్ ఇన్ సి లాంగ్వేజ్. ట్రూ, ఫ్రెండ్, ఎక్స్పోర్ట్, వోల్టైల్. సో వోల్టైల్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫంక్షన్స్ ఇన్ సి లాంగ్వేజ్ ఆర్ ఆల్వేస్. సో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. సో ఇంటర్నల్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడతో మనకి సి లాంగ్వేజ్ లోకి సంబంధించిన బేసిక్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇవన్నమాట. నెక్స్ట్ వీడియోలో ప్రోగ్రామింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే షేర్ చేస్తాను. సో ఇప్పటి వరకు మనకి ఇవన్నీ కూడా సి లాంగ్వేజ్ లో బేసిక్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడా. సో అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు. సో ఏది కరెక్ట్ ఆప్షన్ చూసుకొని టిక్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో ప్రోగ్రామింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే షేర్ చేస్తాను. సో మర్చిపోదండి, వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మర్చిపోద్దు, ఒక చిన్న లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. సో అండ్ మర్చిపోద్దు, ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.